వెల్కమ్ టు ఓకే టీవీ. అమీర్పేట్ మెట్రో పిల్లర్ కుంగిపోనుందా? ఎందుకు కుంగిపోతుంది? అసలు ఏంటి కారణం అంటే కంప్లీట్గా మెట్రో పిల్లర్కి సంబంధించి మెట్రో పిల్లర్ నుంచి 12 అడుగుల దూరంలో, అంటే కరెక్ట్గా కొలవడం జరిగింది. 12 అడుగుల దూరంలో కంప్లీట్గా ఇక్కడ డిగ్గింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పిల్లర్లు తీయడానికి 10 అడుగుల అటు ఇటు కంప్లీట్గా కింద డిగ్గింగ్ చేసి పిల్లర్స్ వేసిన పరిస్థితి ఇక్కడ మెట్రో స్టేషన్కి సంబంధించి. ఈ మెట్రో స్టేషన్ పిల్లర్ పక్కనే 10 అడుగుల దూరంలో వాళ్ళు సెల్లార్ కోసం అని చెప్పి ఒక భారీ గుంతను తీశారు. తర్వాత అక్కడ 2 ఫ్లోర్స్ స్లాబ్స్ వేశారు. వాసవి ఎంపీఎం గ్రూప్ అని గ్రాండ్ అని ఉంది మాల్ పేరు. అయితే ఈ మాల్కి సంబంధించి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఈ పర్మిషన్స్ ఎలా వచ్చినాయి, వీళ్ళు ఇంత ఎక్స్టెన్షన్ ఎలా చేయగలుగుతున్నారు, అసలు ఈ గందరగోళం ఏంటనేది ఒకసారి చూద్దాం. మొత్తం ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ ఇది. కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ మెట్రో పిల్లర్ ఉంది అని కూడా చూడకుండా దాని పక్కనే డిగ్గింగ్ చేశారు. 2 ఫ్లోర్స్ కోసం వీళ్ళు డిగ్గింగ్ చేశారు. ఆ డిగ్గింగ్తో పాటు వీళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఇంకా బిల్డింగ్ని పెంచుతున్నారు. కడితే ఒకేసారి కట్టాల్సిన బిల్డింగ్ని వీళ్ళు కంటిన్యూస్గా పోస్ట్గా కొంచెం కట్టుకుంటూ వస్తున్నారా, లేదంటే దీనికి పర్మిషన్ ఉందా అసలు లేదా, దీనికి పర్మిషన్ ఇచ్చిన కమిషనర్ ఎవరు, దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు, దీనికి సంబంధించిన ఏసీపీ ఎవరు, దీన్ని ఎవరన్నా ఫాలోఅప్ చేస్తున్నారా, మెట్రో అథారిటీ ఏదైనా దీని మీద ఫోకస్ చేస్తుందా అనేది ఒకసారి చూడాలి. కంప్లీట్గా దీని మీద అయితే అవగాహన లేక చేస్తున్నారా, ఈ పిల్లర్లకు ఏదైనా డ్యామేజ్ అయితే, ఇది ఏదైనా కుంగితే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెట్రో రైలు దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సెంటర్ పాయింట్ అమీర్పేట్ సెంటర్ పాయింట్ని ఇలా నెగ్లెక్ట్ చేసుకొని 2 ఫ్లోర్ల సెల్లార్ తోవారు కిందకి. ఆ 2 ఫ్లోర్ల సెల్లార్ వల్ల ఏర్పడి రేపొద్దున మెట్రో పిల్లర్ కుంగే పరిస్థితులు ఖచ్చితంగా కనబడుతున్నాయి. సో టౌన్ ప్లానింగ్ అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా అయితే జరగదు. ఎందుకంటే మెయిన్ రోడ్ ఇక్కడ కంప్లీట్గా ఈ మెయిన్ రోడ్డు లేదా ఉన్న పిల్లర్స్ మీద వీళ్ళు చేస్తున్న హడావుడి, వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా స్లాబ్లు పోసుకుంటూ వెళ్తున్నారు, దాన్ని అటాచ్ చేస్తున్నారు. ఉన్న పాత బిల్డింగ్, ఆ పాత బిల్డింగ్ కట్టి దగ్గర 10-12 ఏళ్ళు అయింది, దాన్ని కంప్లీట్ చేయలేదు. మొన్న ఈ మధ్య కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత ఈ అమీర్పేట్ రోడ్లో దీన్ని రోడ్ పైన చేస్తున్నారు, దానికి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దానికి గతంలో పర్మిషన్ లేక కొన్నేళ్ల పాటు అలా కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయిన దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా ఇక్కడ 2 అడుగుల లోతు 20 నుంచి 30 అడుగుల లోతు సెల్లార్ తీశారు. ఆ సెల్లార్కి సంబంధించి ఎక్కడైనా భూమి గొల్లపడితే ఈ మెట్రో పిల్లర్ కుంగిపోయే పరిస్థితి ఉంది. ఈ మెట్రో పిల్లర్ కనుక కుంగిందంటే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కి మణిహారం లాంటి ప్రతిష్టాత్మక మెట్రో పిల్లర్ కుంగిపోయింది అంటే ఈ డ్యామేజ్ ఎవరు భర్తీ చేస్తారు?